అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 656వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా ఆర్థిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము, ఆధ్యాత్మికము ఈ విషయంపై మన చర్చని అనేక ఎపిసోడ్స్ నుంచి కొనసాగిస్తున్నామండి. మరొక ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. ధార్మిక జగత్తులోనండి ఒక విషయాన్ని మీరు ప్రత్యేకంగా బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని గుర్తించాలండి. ఇప్పుడు మనం అక్కడ మంత్రము అన్న పదం వాడతాం. పలానా గురువు గారు మంత్రం ఇచ్చారంటాం. శాస్త్రాల్లో కూడా అనేక మంత్రాలు ఉన్నాయి. మృత్యుంజయ మహామంత్రము, గాయత్రి మంత్రము, ఇలాగా శాంతి మంత్రము, అర్థమైంది. ఇలాంటి మంత్రాలు ఉన్నాయి. ఇక్కడ ధార్మికంలో ఈ మంత్రాలను కేవలము జపించడానికి మాత్రమే వాడతారు. అర్థం చేసుకోండి. అర్థమైందండి. కేవలము దాన్ని మనం పలకాలి. ఎన్నిసార్లు పలికేమా అంత గొప్పగా మనకి ప్రాప్తులు ఉంటాయన్న భావన నరాలలో వాళ్ళకి అందులో ఉండిపోయిందండి. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మంత్రాలను నేను దేహము అన్నటువంటి భ్రాంతిలో, దైహిక భ్రాంతిలో ఆత్మజ్ఞానం పొందకుండా, పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోకుండా 24 గంటలు 365 రోజులు జీవితకాలము కేవలము నేను దేహము అన్నటువంటి భ్రాంతిలో మన మంత్రము ఎన్నిసార్లు చదివినప్పటికీ ఆత్మశుద్ధి అవుతుందా అనేది మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందండి. ఆత్మశుద్ధి కావాలి అంటే ఏం చెయ్యాలి? ముందుగా మనకు ఆత్మజ్ఞానం ఉండాలి. ఆత్మజ్ఞానం ద్వారా మనకు ఆత్మ యొక్క సంపూర్ణ పరిచయము, ఆత్మ ఏమిటి, శరీరంలో ఎక్కడుంటుంది, ఆత్మ అందులో ఉన్నటువంటి ఈ శక్తులేమిటి, మనసు, బుద్ధి, సంస్కారాలు, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఎప్పుడైతే ఆత్మ అనుభూతిలోకి వెళతామో ఈ జ్ఞానం ద్వారా పరమాత్మ తత్వం బోధపడుతుంది, పరమాత్మ అనుభవం మనకు అవుతుంది. తర్వాత రాజయోగము, సంస్కార పరివర్తన, ఈ విధంగా మనం ఈ విధంగా ఈ స్టెప్స్ ద్వారా మనం ఏం చేస్తామండి, చివరికి మన అంతిమ లక్ష్యం ఏమిటి? సంస్కార పరివర్తన, తమో ప్రధాన సంస్కారాలని సతో ప్రధానంగా తయారు చేసుకుంటే స్వర్గంలోకి వెళ్ళడానికి, సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందడానికి మనకి ఒక అర్హత లభిస్తుంది. ఇది ప్రక్రియ మన భగవద్గీత ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే. ఇప్పుడు ఈ మంత్రాలు ప్రతి ఒక్కరికి చాలా మంత్రాలు ఉన్నాయి. మీరు గూగుల్లోకి, చాట్ జీపీటీకి, దీంట్లో వెళ్ళండి, ఈ హిందూ మంత్రాల లిస్ట్ ఇవ్వండి అంటే బోల్డ్ లిస్ట్ ఇస్తారు. బట్ ఇవన్నీ దేని కొరకు మనము కేవలము చదవడానికే పరిమితం చేస్తున్నాము. ఉదాహరణకి గాయత్రి మంత్రం, ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్. ఇప్పుడు ఈ మంత్రాన్ని 1,00,000 సార్లు మీరు చదవండి. ఆ మంత్రం మనకి ఏమి బోధిస్తుంది అన్న విషయం అర్థం కాకపోతే దానివలన పరిమిత ప్రయోజనం మాత్రమే ఉంటుందండి. కేవలం చదివినంతసేపు కాస్త ఏదో ఒక డివినిటీ అనుభవం కావచ్చు, తప్పులేదు. అసలు ఏమి చేయని దానికంటే చదువుకోవటం మంచిదే. కానీ ఇది ఆత్మనేత్రాన్ని జాగృతి చేస్తుందా? బుద్ధినేత్రాన్ని జాగృతి చేస్తుందా? శరీరము ఆత్మ రెండు కలిపితే జీవాత్మ అంటున్నాం కదా. మళ్ళీ జీవాత్మ గురించి అందులో ఆత్మ యొక్క అనుభూతి ఈ మంత్రాలు కేవలం నోటి ద్వారా చదివితే అవుతుందా? ఒక్కసారి ఆలోచించండి. అర్థమైందండి. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? దీని అర్థంలోకి వెళితే, గాయత్రి మంత్రం అర్థంలోకి వెళితే ఏమంటున్నాడు? సర్వప్రకాశకుడైన దివ్య సవితృదేవిని, అంటే సూర్యదేవుని తేజస్సును ధ్యానము చేస్తున్నాను. ఆయన మా బుద్ధులను సన్మార్గములో ప్రేరేపించుగాక. ఒక సంక్షిప్తంగా చెప్పాను మీకు. అంటే అర్థమైందని అందులో అర్థం చేసుకొని ఆ యొక్క మీరు పరమాత్మనాన్ని, మీరు అనుకున్న దేవతా స్వరూపాన్ని, లేకుండా ఉంటే మీరు సూర్యుడిని,
ఏదన్నా దాని ప్రకారంగా శక్తులు తీసుకొని మన జీవితంలో మార్పు రావాలి అంటే అది ధార్మిక జగత్తులో దైహిక భ్రాంతిలో ఉంటాము. ఈ వినాశీ శారీరక భ్రాంతిలోనే జీవితం గడుపుతున్నాం. కాబట్టి మనకు అర్థం కాదండి. దీనికి భిన్నంగా ఆధ్యాత్మికతలో కూడా మనకి మంత్రాలు ఉన్నాయండి. ఆధ్యాత్మిక జ్ఞానములో మంత్రం అంటే భగవద్గీతలో ఉన్నాయి అంతే. ఇంకేది ఆధ్యాత్మికంగా మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రతిదాన్ని అర్థమైందండి. ఆధ్యాత్మిక జగత్తులో కూడా మనకి భగవద్గీత నుండి, భగవద్గీత అనేది ఆధ్యాత్మిక గ్రంథం అని భగవద్గీతలోనే 10వ అధ్యాయం 32వ శ్లోకంలో డిక్లేర్ చేశాడు. అధ్యాత్మ విద్యానాం. ఆ దృష్టికోణములో విన్నట్లయితే తత్వం అర్థమవుతుంది. అప్పుడు ఇవన్నీ ప్రతి శ్లోకం ఒక మంత్రమే. ప్రతి శ్లోకం ఒక మంత్రమేనండి. ఉదాహరణకి మన్మనాభవ అన్నాడు. మన్మనాభవ ఒక మంత్రం అండి. మన్మనాభవ అంటే నీ మంత్రము నా మీద లగ్నము చెయ్యి, నీ మనసు మంత్రం. నీ మన్మనాభ అంటే మన్ అంటే మనసు, మన అంటే నాయందు, భవ అంటే లగ్నము చెయ్యి, నీ మనసు నాయందు పెట్టు. ఇంకోటండి, మంత్రము అన్న అర్థం తెలుసుకోండి. మంత్రము అన్న ఆ పదము, ఆ శబ్దం ఉంది చూసారా, దాని అర్థం ఏమిటంటే మన్ అంటే అందులో రెండు ఉన్నాయి. మన్ను త్ర, మంత్ర. మంత్ర అంటే మంత్ర. మన్ అంటే మనస్సు, త్ర అంటే దానిని నియంత్రించడం, నియంత్రించే పద్ధతి. అంటే ఫలానా మంత్రం మీరు ఆ విధంగా గూఢార్థంలోకి వెళ్ళి దాని తత్వంలోకి వెళ్ళి అర్థం చేసుకుంటే అది మీ మనస్సును నియంత్రిస్తుంది. అది సకారాత్మక విధానంలో తీసుకుని వెళుతుంది. మంచి ఆలోచనలు వచ్చే విధంగా మీ మనసును మళ్ళిస్తుంది. మీ మనసు నుండి వ్యర్థ ఆలోచనలు, కుళ్ళు ఆలోచనల్ని తొలగిస్తుంది. ఇది మంత్రం చేసే పని. అందువలన కేవలం దానిని మనం వల్లె వేసుకుంటూ పారాయణ రూపంలో చేసుకుంటూ ఆ విధంగా చేస్తే దాని వలన ప్రయోజనము కేవలం ఒక్క జన్మకి మాత్రమే. అది కూడా కాసేపటికి, ఆ మంత్రం చదువుతున్నంతసేపు లేక ఆ చర్చలో ఆ గుడిలో కూర్చున్నంతసేపు మీకు కాస్త మనశ్శాంతి కలగొచ్చునేమో, కానీ అది ఆత్మని శుద్ధి చేయదు. మీ లాంగ్ టర్మ్ ఏదైతే గోల్ ఉందో, నేను స్వర్గంలోకి వెళ్ళాలి, అది నెరవేర్చలేదండి. ఆ గోల్ని లోకి తీసుకుని వెళ్ళదు. మీరు కేవలం భౌతికంగా మంత్రాలు చదివితే. ఇక్కడికి ఫుల్ స్టాప్ పెడదాం. ఇప్పుడు మనం 1867లో మనము చాలా ముఖ్యమైన శ్లోకం అండి. ఒక్క శ్లోకం జీవితాన్ని మార్చేటువంటి శక్తి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 18వ అధ్యాయం 67వ శ్లోకం. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమామ్యో అభ్యసూయతి. ఇందులో మనము ఒక రెండు తెలుసుకున్నాము. మూడవది ఇంకా పూర్తిగా ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం పూర్తి చేసుకుంటాము. రెండు అంటే ఏంటి? అతపస్కాయ అంటే ఏంటి? తపస్సంపన్నుడు కానివాడు, వాడికి చెప్పకూడదన్నారు. అది కూడా మనం కూలంకషంగా గీతా శ్లోకాలు, ఉపనిషత్ మంత్రాలు అన్నీ చెప్పుకున్నాం. అదేవిధంగా నా భక్తుడు కాని వాడికి కూడా మీరు భగవద్గీత తత్వాన్ని బోధించకూడదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. మూడవది అశుశ్రూషవే. శుశ్రూష అంటే ఏంటి? రెండు అర్థాలు ఉన్నాయి. శుశ్రూష అంటే వినేటువంటి వాడు, అశుశ్రూష అంటే విననివాడు. శుశ్రూష అంటే ఇంకోటి, ధార్మిక జగత్తులో కూడా శుశ్రూష అంటారు, అంటే సేవ, ఈశ్వరీయ సేవ, భగవంతుని కొరకు చేసే సేవ. ఈ రెండుటికి ఇది కూడా చేయనటువంటి వాడిని కూడా మీరేం చెప్పకండి. అదేవిధంగా ఆఖరిది చాలా ముఖ్యమైనది, చాలా గంభీరమైనది. అర్థమైందండి, చాలా గంభీరమైంది. ఏమంటున్నాడు అక్కడ? ఏమన్నాడండి? ఆ శ్లోకంలో ఏముంది? పదంలో ఏముందండి? నచమాంయో అభ్యసూయతి అని ఉంది. అంటే అభ్యంతరం పెట్టేవాడు, దోషదృష్టి. అది కూడా చాలా డీటెయిల్డ్గా మనం చర్చించుకోవాలి. అప్పుడు ఈ 4 గ్రూప్స్లో వాళ్ళు పరమాత్మని పొందలేరు. అర్థమైందండి? అప్పుడు ఏమవుతుంది? ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ కూడా? అప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చి పరమాత్మని పొందేటువంటి గ్రూప్ ఏదైతే ఉందో, చిన్న గ్రూప్ ఉంది కదా, మినిస్క్యూల్ గ్రూప్ ఉంది కదా, 7వ అధ్యాయం 3వ శ్లోకం, దాంట్లోకి జంప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి తెలియకపోతే అసలు తెలియదు కదా, మేము ఎలా ఉన్నా మేము స్వర్గంలో వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం కదా. అది అక్కడ ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం ఇదే శ్లోకంలోని 3వ ప్రక్రియ ఏదైతే ఉందో, 3వ గ్రూప్ గురించి మనం చర్చించుకుందాం. ఇందులో చక్కగా చెప్పింది ఏమిటంటే, ఒకటే గురించి చెప్పాడండి, గీతా జ్ఞానాన్ని ఎవరికి బోధించాలి, ఎవరికి బోధించకూడదు, అంటే అర్హులెవరు, అనర్హులెవరు, దీన్ని నిర్ద్వంద్వముగా ప్రకటించిందన్నమాట. అర్థమైందండి?
ఇప్పుడు ఒక్కసారి మనము ఆ, నచా శుశ్రూషవే వాచ్యం అన్నాడు చూసారా. ఆ అశుశ్రూషలో మనము గీతా మద్దతు శ్లోకాలు తెలుసుకున్నాం. ఇందులో కొన్ని ఉపనిషత్తు మద్దతు మంత్రాలు మీ దృష్టికి తీసుకొని వస్తానండి. కొంచెం శ్రద్ధగా వినండి, బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి. అర్థమైందండి? మీకు ఈజీగా అర్థమవుతుంది, ఏమీ ప్రాబ్లం లేదు. అర్థమైందండి? ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా వినండి. ఉపనిషత్ మద్దతు మంత్రాలు, కొన్ని మంత్రాలు తీసుకొస్తున్నాను మీ దృష్టికి. అంటే ఎందుకు ఉపనిషత్ మంత్రాలు, గీతా శ్లోకాలు? ఈ ఒక్క గీతా శ్లోకాన్ని ఒకటే చెప్పొచ్చు కదా. ఈ మంత్రాలు శ్లోకాలు ఎందుకండి చెప్తున్నారు అంటే, నాయనా, గీతా సారము, శాస్త్రాల సారము, ఉపనిషత్తుల సారము, వేదాల సారము, బ్రహ్మసూత్రాల సారము ఒక్కటే సంస్కార పరివర్తన. ఇది సిద్ధి చేయటం కోసం అన్నమాట. అప్పుడు మీలో మీకు అర్థం అవ్వాలన్నమాట, నేను రాంగ్ రూట్లో వెళుతున్నాను భగవంతుని పొందే విషయంలో అని అర్థమైనప్పుడు మీరు తగిన చర్య మీరు తీసుకుంటారు. భగవంతుడికి అందరికీ కూడా ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాడండి. ఇదేదో కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నారు, కొద్ది మందికి ఇవ్వటం లేదు, ఈ 4 గ్రూప్స్ని పక్కన పెట్టాడు అంటే వాళ్ళకి ఇష్టం లేదంటున్నారు కదా. ఇష్టం లేనటువంటి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం బాగుపడతారు చెప్పండి? వాళ్ళు దానివల్ల మా సమయం కూడా వేస్ట్ కదా. సమయము, శక్తులు, ధనము ఎక్కడికో వెళ్ళి చెప్పాలి. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎందుకు చెప్పడం? అందుకని కోరుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తాం మేము. అర్థమైందండి? ఒక్కసారి మనము ఈ ఉపనిషత్ మంత్రాలను కొన్ని విందాం. ఉపనిషత్తుల్లో జ్ఞానాన్ని స్వీకరించడాన్ని ఏమన్నాడంటే శ్రవణము అన్నాడండి. శ్రవణం అంటే వినడం, ముందు శ్రవణం. అర్థమైందండి? శ్రవణం లేకుండా ఉంటే ఇక అసలు ముందుకు ఎక్కడ వెళ్తాడు? ఫస్ట్ స్టెప్పే శ్రవణం అన్నాడు ఉపనిషత్తుల్లో. తర్వాత ఏమన్నాడు? శుశ్రూష అన్నాడు. శ్రవణము అన్నాడు, శుశ్రూష అన్నాడు. శుశ్రూషలో 2 వస్తాయి. ఒకటి వినడము, అంటే శ్రవణం వస్తుంది. శుశ్రూషలో వినడం వస్తుంది. రెండవది వినమ్రతతో సేవ చేయడం వస్తుంది. ఇక్కడ వినయ విధేయతలు ఉండాలండి. అహంకారం పనికి రాదు. అర్థమైంది? అహంకారం అంటే దేహాభిమానం, దేహభ్రాంతి. నేను దేహమన్న భ్రమలోని జీవితం గడిపేవాళ్ళు పరమాత్మని పొందలేరండి. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము, గంభీరమైన సత్యము. దీన్ని మీరు బుద్ధినేత్రం తెరుచుకుంటే కానీ మీకు సీరియస్నెస్ అర్థం కాదు. అర్థమైందండి? ఈ 2 అన్నమాట. శ్రవణము, శుశ్రూష, సేవ చేయడం, ఈ 2 కూడా అత్యంత ప్రధానమైనటువంటి అర్హతలన్నమాట. ఈ 2 లేకపోతే పరమాత్మని పొందలేము. ఇవి లేని వారికి బ్రహ్మ విద్యను బోధించకూడదు అని ఆ విధంగా భగవంతుడు స్పష్టము చేస్తున్నాడు. బ్రహ్మ విద్య అంటే ఆధ్యాత్మిక విద్య, ఆత్మ విద్య, పరమాత్మ విద్య. బ్రహ్మ మహాతత్వం అంటే నివాసం, ఆత్మలో పరమాత్మ నివాస స్థానం ఉండేటువంటి పరంధామం యొక్క విద్య అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి బృహదారణ్యక ఉపనిషత్తులోకి వెళదామండి. ముందుగా 2:4:5 2:4:5 అంటే 2.4.5 బృహదారణ్యక ఉపనిషత్తు. ఇది ఒక్కసారి చూడండి, సంక్షిప్తంగానే చెప్తాను మీకు. ఆత్మావా అరే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అన్నాడు. అర్థమైందండి? డాట్ 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 ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి. ముఖ్యంగా మనకి ఇక్కడ 3 పదాలు చెప్పాడు. ఒకటి ద్రష్టవ్య, ఆత్మావా అరే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. 4. ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. దేనికి? ఆత్మావావరే అంటే ఆత్మజ్ఞానం పొందాలంటే ఈ 4 లక్షణాలు ఉంటే నీకు ఆత్మజ్ఞానం వస్తుంది, లేకపోతే రాదు. షార్ట్ కట్స్ ఏవి లేవండి. మనం ఏ ప్రయత్నం చేయకుండా నేను గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాను, లేకపోతే నడుచుకుంటూ గుడికి వస్తాను, ఇవన్నీ అవసరం లేదు. భగవంతుడు అడిగినటువంటి, భగవంతుడు కోరుకున్న మార్గంలో మనం వెళ్ళాలి. అర్థమైందండి? ఆత్మను తెలుసుకోవాలంటే 4 ఉన్నాయి. ఏమిటండి ఒకటి శ్రవణం. దానికంటే ముందు ద్రష్టవ్య, చూడటం. తర్వాత శ్రవణము, మననము, నిధిధ్యాసనము. ఈ 3. ఆ ద్రష్టవ్యం అంటే ఎలాగన్నా అది ఉంటుంది కాబట్టి శ్రవణము, మననము, నిధిధ్యాసనం పెట్టుకోండి. 3 పెట్టుకోండి. ఇవి అవసరం అన్నమాట. ఆధ్యాత్మిక సాధనలో మొదటి మెట్టు ఏమిటి? శ్రోతవ్య అంటే వినడము. అందుకే ఇక్కడ అశుశ్రూష అన్నాడు చూసారా. అశుశ్రూచవే వాచ్యం అన్నాడు. వినడానికి ఇష్టము లేనటువంటి వాడు ఇక్కడ ఏమంటాడు? మొదటి మెట్టే ఎక్కలేడు వాడు. అర్థమైందండి? ఎంత ఎంత సులభంగా చెప్పాడు చూసారా. ఆత్మను తెలుసుకోవాలంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము కావాలి. శ్రవణం అంటే వినడము, మననం అంటే చింతన చేయటం అన్నాడు. దాని డీప్లోకి వెళ్ళి ఒక్కసారి దాని విచార సాగర మంథనం అంటారు, ఆ విధంగా చేసుకోవాలి. తర్వాత నిధిధ్యాసనం అంటే ఏమిటి? దాన్ని జీవితంలో అమలుపరచాలి. ఈ 3. ఇదన్నమాట. లేకపోతే ఏమవుతుంది? అశుశ్రూష కింద వస్తాడు. శ్రోతవ్య అందులోకి వెళ్ళడు. ఇంకా తర్వాత మననం ఎక్కడుంది? నిధిధ్యాసనం ఎక్కడుంది?
అందుకనే మొదటి మెట్టే ఎక్కలేడు అని బృహదారణ్యక ఉపనిషత్ 2.4.5 చెప్తోంది. అర్థమైంది. ఇప్పుడు రెండో ఉపనిషత్ మంత్రం చాలా సులభమైన మంత్రాలు తీసుకొస్తున్నాను మీ దృష్టికి. చాందోగ్య ఉపనిషత్తు 2, చాందోగ్య ఉపనిషత్తు 7:21 7.21.1 యదా వై శృణోత్యధ మనుతే యదా వై శృణోత్యద మనుతే నా శృణ్వన్ మనుతే శృత్వేవ మనుతే శృతిస్త్వేవ విజిజ్ఞాసితవ్యేతి శృతిం భగవో విజిజ్ఞాస ఇది. ఇది మంత్రం అండి. చాందోగ్య ఉపనిషత్తు 7:21. ఇది ఏం చెప్తుందో ఒక్కసారి గమనించండి జాగ్రత్తగా. ఏదైనా జ్ఞానం అండి, ఆధ్యాత్మికం కానివ్వండి, ధార్మికం కానీ ముందు వినాలి. విన్న తర్వాతనే మననము చేయగలుగుతాడు. అర్థమైందా? వినే శక్తే లేకపోతే మననం ఎక్కడుంది? మననం అంటే ఏంటి? విన్నదాన్ని తీసుకుని మనం దాన్ని మనన చింతన చేస్తాం. అర్థమైందండి? దాన్ని డీప్గా అండర్స్టాండ్ చేసుకోవడం ప్రయత్నం చేస్తే కొన్ని విషయాలు మన జీవితంలో అనుభవంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో విన్న తర్వాత మననం చేయగలడు, వినకుండా మననం చేయలేడు. శ్రవణము, మననము, నిధిధ్యాసనం ఇందాక చెప్పుకున్నట్లే. తర్వాత అనుభూతి, 4వ స్టేజ్ శ్రవణము, మననము, నిధిధ్యాసనము, తర్వాత అనుభూతి లేక అనుభవం. అందులో మన బుద్ధిలో కూర్చుంటుంది అనమాట. మనం ఆ విధంగా మన జీవితాన్ని పరివర్తన చేసుకుంటాం, మార్చుకుంటాం. వినకపోతే మననము జరగదు, మననం లేకపోతే నిశ్చయము కుదరదు. మననం ద్వారా నిశ్చయం కుదురుతుందండి. మననము లేకపోతే నిశ్చయం రాదు, నిశ్చయం లేకపోతే అనుభవం రాదు. అంటే శ్రవణము లేకపోతే జ్ఞాన ప్రక్రియ మొదలు కాదు. శ్రవణము లేకపోతే జ్ఞాన ప్రక్రియ మొదలు కాదు. ముందుగా ఫస్ట్ స్టెప్ శ్రవణం. ఇక్కడ నచా శుశ్రూషవే అంటే నేను విననుగాక వినను అంటే మొదటి స్టెప్పులు మొదటి మిట్ట ఎక్కలేడని చెప్పాడు కదా, అదన్నమాట. అందుకే 1867లో అశుశ్రూషవే అంటే వినాలనే ఆసక్తి లేని వానికి ఈ పరమ గుహ్య జ్ఞానాన్ని చెప్పవద్దు అని స్వయముగా భగవంతుడే ఆదేశించటము జరిగింది. ఇది 1867 శ్లోకము ద్వారా భగవాను వాచ. ఇప్పుడు ఈ రెండు ఏం చెప్తున్నాయి? బృహదారణ్యక 2.4.5, చాందోగ్య 7.21.1. ఈ రెండు ఏం చెప్తున్నాయి? ఈ రెండు ఒకటే చెప్తున్నాయి. ఈ రెండు గీతలోని ఈ శ్లోకం ఏదైతే ఉందో 1867లోని అశుశ్రూషవే అనే పదానికి అత్యంత బలమైన ఉపనిషత్తు ప్రమాణాలు ఇస్తోందండి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ 1867 కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. నువ్వు వినకపోతే నీకు అర్థం కాదు. అందుకనే వినని వాడికి చెప్పకండి అంటున్నాడు భగవంతుడు. ఇప్పుడు కఠోపనిషత్తులోకి వెళదాం. సులభంగా అర్థం చేసుకోండి. ఇంకా డీటెయిల్లోకి వెళ్ళాలంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ చాలా మీకు అందుబాటులో ఉన్నాయి. అర్థమైందండి? ఎక్కడైనా నేను చెప్పిన దాంట్లో పొరపాటు అని నేను పొరపాటు చెప్పాను, ఇది లేదు అని మీకు అనిపించినట్లయితే దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే నాకు ఎటువంటి దాపరికం లేదండి. నేను ఒకవేళ తప్పు చెప్పినట్లయితే తప్పు చెప్పానండి, సారీ అని చెప్తాను, కరెక్ట్ చేసుకుంటాను. నాలో ఆ శక్తి ఉన్నది. అర్థమైందండి? కఠోపనిషత్తు 1-2-7 ఇప్పటికే మనం పూర్తి చేసుకున్నాం. కఠోపనిషత్తు 1-2-7 వినే యోగ్యత అందరికీ ఉండదంట. అందరికీ ఉంటే అందరూ స్వర్గంలోకి వచ్చేస్తారు కదా. అందరూ వినేసి అందరూ ఆచరణ చేసి అందరూ సంస్కార పరివర్తన చేసుకుని 850 కోట్లు రారు. అది లేదు, డ్రామాలో సీన్ లేదు. ఎందుకంటే ఎవడి సంస్కారం వాళ్ళది. జన్మలుగా సంస్కారాలు వస్తున్నాయి. అందరూ ఒక రకంగా ప్రయాణం చేయలేదు. అందరూ కర్మలు ఒక రకంగా లేవు. తమో ప్రధాన కర్మలు చేస్తున్నారు ప్రతి ఒక్కరూ. మనం చూస్తున్నాం వర్తమాన సమాజంలో. కుళ్ళు పనులు చేస్తున్నారు, మోసపూరిత పనులు చేస్తున్నారు, కుట్రపూరిత పనులు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. ఏమన్నారు? ఇంకా ఏం చేయాలి చెప్పండి? మోసాలంటే కల్తీలు చేస్తున్నారు. మందుల కల్తీలు, ఇట్లా చంపుకోవడము, ఈ విధంగా ఎన్నో అసలు పలకరాని చేష్టలు చేస్తున్నారు. వీళ్ళంతా ఎట్లా వచ్చేస్తారు చెప్పండి స్వర్గంలోకి? అత్యధిక శాతం మనుషులు ఈ విధంగానే ఉన్నారు. కోటీశ్వరులు 100 కోట్లు ఉన్నవాడు ఇంకా పెంచుకోవాలని చూస్తున్నాడు. కానీ పరమాత్మని పొందుదాం, మంచి జీవితం పొందుదాం, ఆత్మజ్ఞానం పొందుదాం అనే ఆలోచన ఉన్నదా? లేదు. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఏమంటే వినే యోగ్యత అందరికీ ఉండదు. శ్రవణాయాపి బహూభిర్యో న లభ్య శృణ్వంతోపి బహవోయం న విద్యుః ఆశ్చర్యో వక్త కుశలో బస్య లబ్ధాశ్చార్యో జ్ఞాత కుశలాను శిష్ట. ఇది పూర్తి మంత్రం చదివానండి మీకు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక జ్ఞానం అంటే కూడా గుర్తుపెట్టుకోండి. ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం.
ఆత్మతత్వం, పరమాత్మ తత్వం గుర్తుపెట్టుకోండి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వినే భాగ్యము అంటే శ్రవణ యోగ్యత చాలామందికి లభించదు. గుర్తుపెట్టండి, శ్రవణం లెవెల్లోనే వాళ్ళు వెళ్ళిపోతారు. ఏదైనా బిజీగా ఉన్నామంటారు. ఎవరైనా వచ్చి ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పడానికి మీ ఇంటికి వచ్చారనుకోండి, మేము చాలా బిజీగా ఉన్నామంటారు. అంటే మాకు కుదరదు అంటారు. అందుకని ఏం చేస్తాం, కుదరదన్న వాళ్ళకి చెప్పకూడదని భగవంతుడు అంటున్నాడు కదా. ఒకవేళ వింటున్నా కూడా చాలామంది దీనిని గ్రహించలేరు. ఎందుకు గ్రహించలేరు చెప్పండి? ఎందుకంటే వారిలో వినాలని యథార్థ జిజ్ఞాస ఉండదండి. నిజంగా ఒక నచికేతుడి యొక్క హృదయం ఉండాలి, అర్జునుడి యొక్క హృదయం ఉండాలి. మనకు శాస్త్రాలు అనేక పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలు మన గురించే చెప్తున్నాయండి. దుర్యోధన పాత్ర ఉంది, అర్జున పాత్ర ఉంది. 2 పాత్రలు ఉన్నాయి కదా. దేహాభిమానంలో ఉన్నటువంటి వాడు దుర్యోధనుడు, ఆత్మకి స్థితిలో ఉన్నవాడు అర్జునుడు, జ్ఞానార్జన, తపన, సత్యాన్వేషణ చేసేవాడు నచికేతుడు. అర్థమైందండి? అందుకని వినాలని యథార్థ జిజ్ఞాస ఉండదన్నమాట. అందుకని వాడు విన్నా కూడా అర్థం కాదు. ఏదో నండి చెప్తున్నారు, బాగానే ఉందంటారు, మెచ్చుకుంటాడు, వెళ్ళిపోతాడు. అంతేగాని బాగున్నది అంటే నేనెందుకు అవలంబించకూడదు, అంతవరకు శక్తి రాదు వాళ్ళకి. కాబట్టి ఈ సత్యాన్ని బోధించేవాడు అంటే గురువు, తత్వదర్శి అయిన గురువు అన్నమాట. గురువు అంటే గుర్తుపెట్టుకోండి, తత్వదర్శి అయిన గురువు, ఆధ్యాత్మిక జ్ఞానం పొందిన గురువు దగ్గరికి వెళ్ళాలి. ఆశ్చర్యకరుడే ఆశ్చర్యంగా చూస్తాడు. ఏమో ఇంత చక్కటి జ్ఞానం, పరమాత్మ వచ్చి సృష్టిని పరివర్తన చేస్తున్నాడు, ఇన్ని లక్షల మందిని తయారు చేస్తున్నాడు, రావయ్యా అంటే ఆశ్చర్యకరంగా చూస్తాడు, నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఏంటి అని. ఆ విధంగా గురువు కూడా ఆశ్చర్యపోతాడంట. వినమ్రతతో వినే శిష్యుడు కూడా ఆశ్చర్యకరుడు. ఎవరైతే విన్నాడో వాడికి నిజంగా తెలుసుకున్నా. కొంతమంది ఉంటారు కదా, ఏదైనా అద్భుతం అండి, మా అదృష్టం అండి, మీ సాంగత్యం లభించింది, మీ ద్వారా మేము పరమాత్మక ప్రాప్తిని పొందాము, ఆత్మ అనుభూతి అంటే ఏమిటో తెలుసుకున్నాం. వాళ్ళు కూడా అవునండి, ఇది కొద్దిమంది తెలుసుకుంటారు కదా అని వాళ్ళు ఆశ్చర్యపోతారంట. అక్కడ తెలుసుకొని వాడు ఆశ్చర్యపోతాడు, తెలుసుకున్నవాడు ఆశ్చర్యపోతాడు. అర్థమైందండి? అందుకే వినమ్రతతో వినే శిష్యుడు కూడా ఆశ్చర్యకరుడే. ఈ మంత్రం స్పష్టంగా ఏం చెప్తోందంటే వినే యోగ్యత, శ్రద్ధ అందరికీ ఉండవు. అండర్లైన్ చేసుకోండి. వినే యోగ్యత, శ్రద్ధ అందరికీ ఉండవు. ఎవరికైతే అసలు వినాలనే కోరిక లేదా వినమ్రత అంటే అక్కడ శుశ్రూష అంటే సేవ, నమ్రత, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని అంటాడు 5వ అధ్యాయంలోని 13వ శ్లోకం దీంట్లోనే అంటాడు. అర్థమైందండి? ఏవైతే వినమ్రత, ఈ శుశ్రూష భావం ఉండవో వారే అశుశ్రూషువులు అన్నాడు. అంటే విననటువంటి గ్రూప్ అన్నమాట. ఇటువంటి వాళ్ళకి చెప్పొద్దు అంటాడు. భగవంతుడు ఏమంటాడు? మీ సమయాన్ని వృధా చేసుకోకుండా అలాంటి వారికి గీతా జ్ఞానాన్ని చెప్పవద్దని భగవంతుడు స్పష్టము చేయడానికి కారణము ఇదే కారణం. శ్రద్ధ లేదు, జిజ్ఞాసత్వం లేదు, సత్యాన్వేషణ అనే కోరిక లేదు, భౌతికంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు, ఇంద్రియ సుఖాల్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ? వినడానికి సిద్ధముగా లేని మనస్సుకు ఎంతటి పరమ సత్యాన్ని చెప్పినా అది వ్యర్థము అవుతుంది. ఇది కఠోపనిషత్తు. మీరు చూసుకోండి. కఠోపనిషత్తు మనకేం చెప్పుకున్నామండి? 1, 2, 7 కఠోపనిషత్తులో ఇవన్నీ చెప్పారు. తర్వాత కఠోపనిషత్తు దాని తదుపరి మంత్రమేనండి 1, 2, 8. ఇదేం చెప్తుంది చూడండి. నా నరేణ వరేణ ప్రోక్త ఏష సువిజ్ఞేయో బహుధా చింత్యమానః అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్త్యనీయాణి తర్కమణు ప్రమాణాత్. ఇది మంత్రం అండి. ఇక్కడ ఏం అర్థం తెలుసుకోండి. సామాన్యమైన లేదా లౌకిక బుద్ధి గల మనుష్యులు చెబితే, ఇక్కడ ఏమంటున్నాడంటే చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు లౌకిక బుద్ధితో చెప్పారనుకోండి, సామాన్యంగా ఏదో కొద్దిగా అర్థం చేసుకుని ఏదో మామూలుగా శ్రవణం చేసి లేకుండా ఉంటే మరణ చింతన లేకుండా దానికి గూఢార్థం తెలుసుకోకుండా తత్వాన్ని గ్రహించకుండా అటువంటి గురువులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? సువిజ్ఞేయ అన్నాడు. సువిజ్ఞేయ అంటే ఏంటి? చాలా సులభంగా అర్థము చేసుకోదగినది లేదా ఎటువంటి సంశయాలు లేకుండా స్పష్టముగా తెలుసుకోదగినది. అక్కడ సువిజ్ఞేయ అంటే, విజ్ఞేయ అంటే తెలుసుకోవడం కదా, జ్ఞేయ అంటే తెలుసుకోవడం, విజ్ఞేయ అంటే అనుభవ రీతిగా తెలుసుకోవడం, సువిజ్ఞేయ అంటే హయ్యర్ లెవెల్ అన్నమాట. ఈజీగా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది అంటున్నాడు భగవంతుడు. ఇక్కడేమన్నాడు? ఇక్కడేమన్నాడు? నా సువిజ్ఞేయ అన్నాడు. అది ఈజీగా తెలుసుకోవాల్సింది కూడా తెలుసుకోవడానికి ఇష్టపడరు అనమాట. సో ఎవరు గురువులు కూడా తెలుసుకోలేరు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పగలుగుతారు?
సామాన్యమైన లేదా లౌకిక బుద్ధి గల మనుషులు చెప్తే ఈ ఆత్మజ్ఞానము సరిగ్గా అర్థము కాదు. అంటే ఆత్మానుభవం చేసిన వాళ్ళు చెప్తేనే మీకు అర్థమవుతుంది. అందుకనే నా సువిజ్ఞేయ అన్నాడు. నా సువిజ్ఞేయు, ఈ మంత్రంలో సువిజ్ఞేయ నా సువిజ్ఞేయ అంటే చెప్పాను కదా, చాలా సులభంగా అర్థం చేసుకోవాల్సింది, సంశయాలు లేకుండా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది సంపూర్ణంగా తత్వంలోకి వెళితే అసలు ఎటువంటి ప్రశ్నలు మీకు ఉండవండి. ఇక్కడ ఈ పదాన్ని వ్యతిరేకార్థంలో నా సువిజ్ఞేయ ఆ విధంగా వాడటం జరిగింది. సాధారణ మనుషులు లౌకిక బుద్ధి గలవారు సాధారణ మనుషులు లౌకిక బుద్ధి గలవారు ఆత్మజ్ఞానాన్ని బోధించినప్పుడు జాగ్రత్తగా వినండి. సాధారణ మనుషులు లౌకిక బుద్ధి ద్వారా ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని బోధించారనుకోండి, నువ్వు ఆత్మవి నువ్వు ఆత్మవి, దేహభ్రాంతిలోనే ఉంటూ మీరందరూ ఆత్మలను బోధిస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఆ విధంగా బోధించినప్పుడు అది నా సువిజ్ఞేయ అవుతుంది. అంటే అది అసలు అర్థము కాదు. ఎన్నో కన్ఫ్యూజన్లు వస్తాయి, ఎంతో గందరగోళంలోకి వెళతాం. ఎందుకంటే చెప్పాయని అహంకారంతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆత్మజ్ఞానం చెప్తున్నాడు. ఆత్మజ్ఞానం చెప్పాల్సింది విద్యా వినయ సంపన్నే, వినయంతో చెప్పాలి, నమ్రతతో చెప్పాలి, ఆత్మిక స్థితిలో అనుభవం చేస్తూ చెప్పాలి. అందుకనే కన్ఫ్యూజన్ అవుతున్నాడు. ఏమిటి ఆయన అట్లా ఉన్నాడు, నన్ను ఇట్లా చేయమంటున్నాడు ఏంటి అనుకుంటారు. కానీ అదే జ్ఞానాన్ని అనుభవజ్ఞుడైన తత్వదర్శి అయిన గురువు బోధించినప్పుడు ఎటువంటి సంశయాలు లేకుండా గ్రహించగలుగుతారు. అర్థమైందండి తేడా? అక్కడ సువిజ్ఞేయ అన్నా సవిజ్ఞేయ, ఆ మీనింగ్ అర్థం చేసుకోండి. సువిజ్ఞేయ వర్సెస్ నా సువిజ్ఞేయ. పరమాత్మ జ్ఞానం అనేది కేవలం ఒక లౌకిక చదువు లాంటిది కాదండి. పరమాత్మ జ్ఞానము ఒక లౌకిక చదువు లాంటిది కాదు. ఏదో చదువుకున్నామని మొదటి అధ్యాయం అయిపోయింది వెళ్ళిపోదాం రేపు రెండో అధ్యాయం కాదండి. అదే లౌకిక జ్ఞానం లాంటిది కాదు. అది అత్యంత సూక్ష్మమైనది, అత్యంత సూక్ష్మమైనది పరమాత్మ జ్ఞానము. దీనిని గ్రహించాలంటే శిష్యుడిలో అహంకారము వీడి గురువు చెప్పేది వినే శుశ్రూష, అంటే లిజనింగ్ యాటిట్యూడ్ అన్నాడు. ఆ వినేటువంటి ఆ గుణం అనేది ఉండాలి ఆ యొక్క శిష్యుడిలో. ఎవరైతే తమ స్వంత తర్కాలతో, చూసారా కొంతమంది తర్కాలతో అహంకారంతో వినడానికి నిరాకరిస్తారో, ఎవరైతే తమ స్వంత తర్కాలతో డిబేట్లోకి వెళతారు, అది కాదు ఇది కాదంటే మేము మాట్లాడం, తప్పించుకుంటాం. అవునండి మిమ్మల్ని మేము గౌరవిస్తాం, పరమాత్మ సంతానం మీరు కూడా, కానీ మీరు మీ విధానం మీది, మా విధానం మాది అంటాం, తప్పించుకుంటాం, వెళ్ళిపోతాం. అహంకారంతో వినడానికి నిరాకరిస్తారో అశుశ్రూషవే, వారు పరమాత్మ స్వయముగా వచ్చి చెప్పినా ఆ జ్ఞానాన్ని అందుకోలేరు. పరమాత్మ స్వయముగా వచ్చి చెప్తున్నాడు ఇప్పుడు, అయినా ఆ జ్ఞానాన్ని అందుకోలేరు. అందుకే అలాంటి అపాత్రులు కంటే అటువంటి పాత్రత లేని వారికి ఈ రహస్యాన్ని ఏమన్నారు? మీరు దాచండి, చెప్పకండి అని అన్నాడు భగవంతుడు. అర్థమైందండి? ఇప్పుడు మనం ఈ యొక్క చర్చను ముగించుకుందాం. మరికొన్ని మంత్రాలు ఉన్నాయి, తర్వాత అది తదుపరి ఎపిసోడ్లో మనం కొనసాగించుకుందామండి. ఓకేనండి? అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.